అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. విద్యగా అమలు చేస్తూ ఈ వితిన్ దిస్ 3 months 100 days ఇంకో మేము అమలు చేసామని చెప్పండి. గృహ నిర్మాణ కార్యక్రమాన్ని ఆరంభించేస్తున్నాం. సాగునీరు లభించని కాడ బావులపై ఆధారపడే దేశంలో మొట్టమొదటిసారి చెప్పండి. సరే, తదుపరి టీఆర్ఎస్ గవర్నమెంట్ కంటిన్యూ చేసింది. ఇవాళ మళ్ళీ అదే భారతీయ జనతా పార్టీ 2014 24 10 గడిచింది కదనే. 10 ఏళ్ళలో ఎన్నడైనా ఒక సంవత్సరమైనా నువ్వు రుణం మాఫీ చేయాలి రైతుకు? పాపం పెట్టుబడి పెరిగిపోయింది. నువ్వు కిసాన్కి ఆమ్దానీ 2 गुना కరుంగా అన్నాడే. కిసాన్కి ఆమ్దానీ 2 गुना కరుంగా అన్నాడు. రైతు యొక్క ఆదాయం రెట్టింపు పక్కన పెట్టండి, పెట్టుబడి వ్యయం రెట్టింపు అయిపోయింది. మరి అటువంటి రైతులు ఏదైతుందో అప్పులో ఉగులికి వెళ్ళి బయటకు లాగడానికి రుణమాఫీ చేయడం ప్రభుత్వ బాధ్యత కాదని చెప్పి అంటున్నాను. అదే బడా పెట్టుబడిదారులు, వ్యాపారస్తులు, బడా పెట్టుబడిదారులు 10వ సంఖ్యలో అదాని అంబానీ లాంటి వాళ్ళు, లక్షల కోట్లు అని చెప్పి అంటున్నాను. ఇట్స్ అబౌట్ 16 lakh crore. దాదాపు 16 లక్షల కోట్లు నాన్ పర్ఫార్మింగ్ అకౌంట్, ఎన్పిఏ, నాన్ పర్ఫార్మింగ్ అకౌంట్ అని చెప్పని ఏది ఇస్తుందో వాళ్ళకు రుణ వసూలు ఏది ఇస్తుందో నిలిపేసి వేయాలి. అదే రైతుకు మాఫీ చేయాలని చెప్పంటే రైతుకు అప్పు మాఫీ చేస్తే వాడు సోమరిపోతాడు. చూడండి ఆశ్చర్యం. రైతుకు అప్పు మాఫీ చేస్తే సోమరిపోతే మరి ఈ అదాని అమ్మాలంటోడికి నువ్వు ఎన్పి అకౌంట్ అనే నెపంతో ఏదైతుందో వాడు చెల్లించాల్సి 1 లక్షల కోట్ల బకాయిలు మాఫీ చేస్తే వాడు సోమరిపోతు కాడే. రసాయనిక ఎరువులు రెట్టింపే కాంప్లెక్సే కానీ, పొటాషే కానీ, సూపర్ కానీ, కాంప్లెక్స్, పొటాష్, సూపర్ రెట్టింపై. యూరియా ఆశ్చర్యం, అది కూడా పెరిగింది. ఇట్ వాజ్ అబౌట్ 220, 260 256 అయింది యూరియా కూడా. దానితో ఏం చేసిండు, 50 కిలోలు ఉన్న బ్యాగును 5 కిలోలు తగ్గించి 45 కిలోలు చేసిండు. దొంగదే. అది చూడండి మోడీ తెలివి ఆలోచన. బ్యాగ్ ఏదైతుందో 50 కిలోలు ఉన్నదాన్ని 5 కిలోలు వెయిట్ తగ్గించు. ఇలా మనం ఏదైతుందో కొనుగోలు చేస్తే మనకు వచ్చే యూరియా 45 కిలోలు వస్తాయి. రైతు ఏమనుకుని సంచి కొంటున్నా ధర అంతా 50 రూపాయలు పెరిగింది అనుకుంటున్నాడు. ధర ఇంత పెరిగింది అనేది కాదు, ధర పెరుగు 50 రూపాయలు పెరిగింది, ప్లస్ 5 కిలోల బదం కొత్త పడ్డది. చూడండి అంటున్నా నేను, రైతులు ఏ విధంగా మోసం చేయాలని ప్రయత్నం చేస్తుంది భాజపా అని చెప్పి అంటున్నాను. పైపించి ఏదైతుంది వాళ్ళ కేంద్రం భాజపా, రైతులకు మోటార్లకు మీటర్లు పెట్టాలని చెప్పి ఆంక్షలు పెట్టే ప్రయత్నం చేస్తుంది. రైతులకు మోటార్లకు మీటర్లు పెట్టే ప్రయత్నం చేస్తుందని చెప్పి అంటున్నాను. అను ఏ అంశం మీద ఏది జరుగుతుందో కాంగ్రెస్ పార్టీతోని తూగుతావు అని చెప్పి అంటున్నాను. ఉచిత విద్యుత్తు మీ ఆలోచన కాదు. ఇలా రాష్ట్రంలో ఉచిత విద్యుత్తు కొనసాగుతుంది, భవిష్యత్తులో కొనసాగపడాలి అని చెప్పారంటే కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలి. భాజపా ఉచిత విద్యుత్ వ్యతిరేక పార్టీ. ఇదంతా క్లియర్ కదనే. దీని ఎవరు కూడా దీన్ని విభేదించలేదు కదా. కాంగ్రెస్ పార్టీ రైతుకు రుణ విముక్తులు చేయాలని భావనతో మేము రుణం మాఫీ చేయాలని సంకల్పిస్తున్నామే. మేము గతంలో చేసినాం, గతంలో మేము చేసినాం, మేము భవిష్యత్తులో కలిసి చేయబోతున్నాం. నీకు ఆలోచన లేదు, నీకైతే ఆలోచనే లేదు, నీకైతే ఆలోచన లేదని చెప్పంటున్నా. మేము మాఫీ చెయ్యం. చూడండి కథ, మేము మాఫీ చెయ్యం. ఎంత బ్లంట్ గా అదే రైతును ఓటు అడిగే నైతే అక్కడ నీకు ఉందని చెప్పంటు. నేను అరవింద్ గారు ఏదైతుందో ఆయనకి 5 ఏళ్ళకి రైతు గుర్తుకొచ్చి సంతోషంలో ఆయన నీ పాస్పోర్ట్ అడ్డైపోయింది బాండు,
ఏ బ్రాండ్ నాకు 5 ఏళ్ళు అనుకున్న సమయంలో చేయలేకపోయి నేను నా మళ్ళొక 5 ఏళ్ళు ఇస్తే చేస్తా అంటున్నా. నాకు 5 ఏళ్ళు మీరు ఇచ్చిన సమయం వాస్తవమే. అనుకున్న 5 సంవత్సరాల లోపు కాలం లోపల చేయలేకపోయినా అంటే ఈజ్ అడ్మిటింగ్ ఈజ్ ఫెయిల్యూర్. మళ్ళీ ఒక 5 ఏళ్ళు ఇస్తే చేస్తాను. నేను నీకెందుకు ఇవ్వాలి 5 ఏళ్ళు? కవిత గారికి 5 ఏళ్ళు ఇచ్చి చూసిండు, అదొరసారి ఏం చేసిండు, నీకు 5 ఏళ్ళు ఇచ్చి నువ్వేం చేసినా కూడా గమనించిండు. మరి నీకు ఇవ్వాల్సిన అవసరం లేదు కదా. షుగర్ ఫ్యాక్టరీ పునః ప్రారంభం చెప్పిండే ఇవ్వాలంటుండు. నాకు నిజంగా మిత్రుడు మాట్లాడుతుంటే మేము కేంద్రంలో 66 చక్కెర కర్మాగారాలు పునః ప్రారంభం చేసామని చెప్పిండే. ఎక్కడ ఒక నేను సీన్ ఇట్ ఇన్ న్యూస్ పేపర్. నువ్వు 66 చక్కెర కర్మాగారాలు పునః ప్రారంభం చేసినోడివి, సంతోషం. దెర్ ఇస్ స్కోప్. నేను లేదని నాన్న, దెర్ ఇస్ స్కోప్. మరి బోధను, ముత్యంపేట, మెట్పల్లి ఈ రైతాంగం ఏం పాపం చేసింది? ఏం తప్పు చేసిందా? నీ కోటేజు తప్పు చేసిందా? నీ కోటేజు తప్పు చేసిందా? నువ్వే చెప్తుండు, అరవింద్ గారే చెప్తున్నారు. మీ దేశంలో 66 చక్కెర కర్మాగారాలు ఏదైతుందో పునః ప్రారంభం చేసినామని చెప్పండి. నువ్వు 66 చేసినప్పుడు ఏదైతుందో ఈ 2 చేత 67 అవుతున్నాయి కదనే. మీరు అరవింద్ గారి యొక్క నిర్లక్ష్యంతో ఈ పాస్పోర్ట్ కానీ ఇది కానీ ఇది కానీ ఆయనకి ఎంతవరకు ఏదైతుందో ఆయనకు ప్రజా జీవితము, రాజకీయ హోదా అనేది ఆయన విలాసవంతం జీవితం కొరకు తప్ప ఏదైతుందో ప్రజలు సేవ చేయడానికి కొరకు కాదు కదా. నమస్తే అండి. ఇది వ్యాపారం గురించి కాదు, ఓటు గురించి. ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు, కర్తవ్యం. ఎంతో మంది మహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు. అందరూ ఓటు వేద్దాం. ఎందుకంటే ఓటు హక్కు ఊరికే రాదు. నా ఓటు ఎవరికో తెలుసా? అది సీక్రెట్ అండి.